ఏందయ్యా కోడాలి నానిది? మాట్లాడే పద్ధతేనా? చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టినట్టున్నావు. మరి ప్రెస్ మీట్లో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఊపా చట్టాన్ని ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం అంటావా? నోటికి ఎంత వస్తే అంత వాగుతావా? 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినావు కదా, ఒకసారి అధికారంలో ఉన్నారు కదా. ఎప్పుడైతే తెలుగుదేశంలో నుంచి వైసీపీలో పోయినావో నీకు డిసిప్లిన్ పోయింది, మాట్లాడే పద్ధతి పోయింది. 5 సంవత్సరాలు అయితే బూతులు మాట్లాడుకుంటూనే గడిపించినావు కదా. కనీసం ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకోవాలి కదా. 151 నుంచి 11కి ఎందుకు పడిపోయినామని ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా. అదేది ఉండదా మీ వైసీపీ వాళ్ళకి? ఇప్పుడు వచ్చి నువ్వు ప్రశ్నారావణ్ గురించి మాట్లాడుతున్నావు. మళ్ళీ ప్రశ్నారావణ్ గురించి ముందు నుంచి మీ భుజాన్ని ఎత్తుకున్నది మీరే కదా, కాదంటవా? ప్రశ్నారావణ్ అరెస్ట్ చేసినాక ప్రశ్నించే గొంతు నొక్కేస్తారా, తిడితే అరెస్ట్ చేస్తారా, పోలీస్ స్టేషన్లలో కేసులు పెడతారా అని అన్నది మీరే కదా, మీ వైసీపీ వాళ్ళే కదా. మీ సోషల్ మీడియాలోనే కదా ఊదరగొట్టిండ్రు. ప్రశ్నారావణ్కి అండగా మేము ఉన్నాం అని మీ నాయకులే కదా వచ్చి పలికిండ్రు, కాదంటవా? ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో అవైలబుల్ ఉన్నాయి కదా. మీరు ఏ విషయంలోనైనా కానీ సరే ఒకటి భుజానికి ఎత్తుకుంటారు, దానికి చివరి వరకు ఉండరా? దాంట్లో మైలేజ్ వస్తుంది అంటేనేమో అది మాది అంటారు, మైలేజ్ రాదేదంటేనేమో వాడిని తీసి బయట పడేస్తారు. అది ఏదైనా సరే. ప్రశ్నారావణు ఏదో దేశభక్తుడైనట్టు, సంఘ సేవకుడైనట్టు అట్లాంటివని భుజానికి ఎత్తుకున్నారు. ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ కూడా తిట్టిండు కదా, మళ్ళీ రావణ్ ఒక్కడిని ఎందుకు అరెస్ట్ చేసిండ్రు అని మాట్లాడిండ్రు. పవన్ కళ్యాణ్ మీ నాయకులు మీరు విమర్శిస్తే మీకు పవన్ కళ్యాణ్ ధీటుగా చెప్పు చూపించి జవాబు చెప్పిండు. నిజానికైతే ఇంకా వేరేలాగా చూపెట్టాలి పవన్ కళ్యాణ్, కానీ సంస్కారవంతుడు కాబట్టి, వాళ్ళకు పవన్ కళ్యాణ్కి సంస్కారం ఉంది కాబట్టి మీరు ఆయనని 3 భార్యలని విమర్శించిన, దత్తపుత్రుడని విమర్శించిన, మీ నాయకుడు ముఖ్యమంత్రి స్థాయిలోని నలుగురు పెండ్లాలని అట్లాంటి మాటలు మాట్లాడిన, మీ నాయకులు ఆయన పిల్లల గురించి కూడా మాట్లాడిన, మీ అందరికీ కేవలం చెప్పు చూపించి సమాధానం చెప్పిండు. దాంట్లో ప్రశ్నారావణ్కి ఏం సంబంధం? వాడొచ్చి పవన్ కళ్యాణ్ ఎట్లా అంటాడు, మీరు ఎట్లా అంటారు? తిడితే కేసు పెడతారా? పవన్ కళ్యాణ్ మీద పెట్టాలి. మీరు అన్నందుకు పవన్ కళ్యాణ్ అన్నాడు, అది మీ మధ్య. మీరు ఒక పార్టీ, పవన్ కళ్యాణ్ ఒక పార్టీ కాబట్టి అనుకున్నారు. మధ్యలో రావణ్కి ఎందుకు చిల్లరేసి రెచ్చగొట్టారు మీరు? ఇప్పుడు రావణ్కి మాకు సంబంధం లేదని ఎట్లా అంటారు? అంబటి రాంబాబే కదా ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయగానే కోర్టులో జడ్జి గారు బెయిల్ ఇచ్చారు. ఇంకో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన దానికి అరెస్ట్ చేసి అక్కడ బెయిల్ ఇచ్చారు. 3వసారి బెయిల్ ఇచ్చారు, 4వసారి బెయిల్ ఇచ్చిండ్రు. ఇక ఇదైతే లాభం లేదని ఇక 5వసారి ఊపా చట్టం పెట్టిండ్రు అని కూటమి ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టు లెఫ్ట్ రైట్ అన్నాడు అంబటి రాంబాబు. తర్వాత అంతేకాకుండా లీగల్గా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఉంటారు అని చెప్పమన్నారు అని కూడా చెప్పిండు. ఇప్పుడు వచ్చి ఏమంటున్నావు నువ్వు? అసలు ప్రశ్నారావణ్ తెలుగుదేశంని ఎప్పుడు విమర్శించలే, ఎక్కడ విమర్శించలే. తెలుగుదేశం అయితే నీ పెంచి పోషిస్తున్నది అని మాట్లాడుతున్నావు. మాకు జనసేనకు తగాదాలు పెడుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నావు. పచ్చకామర్లోనికి గోలకోమంత పచ్చగాని చంద్రబాబు నాయుడుని అదే సభ మీద ఏ సభలనైతే పవన్ కళ్యాణ్ నోట్లో అన్నాడు, అదే సభలో చంద్రబాబు నాయుడు గారు కళ్ళలో పచ్చ కామెర్లు వచ్చినాయా, నోటికి ప్లాస్టర్ వేసుకుండా అని అన్నాడు. ఆ రావణ్ గాడే కదా అన్నాడు. అదే వేదిక మీద ఇద్దరిని అన్నాడు కదా. చంద్రబాబు నాయుడు టీడీపీ కాదా? చంద్రబాబు నాయుడు రాష్ట్రానికే ముఖ్యమంత్రి కాదా? మళ్ళీ టీడీపీని ఎట్లా ఇక్కడ బలి చేయాలని చూస్తారు? మీకు మైలేజ్ వస్తుంది అని అనుకుంటే, మీకు ప్రభుత్వం మీద విషం జిమ్మొచ్చు అనుకుంటే వాడిని మీరు ఓన్ చేసుకుంటారు. మీరు మీకు ఎట్లాంటి మైలేజ్ రాదు అని అనుకున్నప్పుడు వాడిని డిసోన్ చేసుకుంటారు. మాట మీద నిలబడడం, మడం తప్పడము ఇదేనా మీది? ఏం మాట్లాడితే మా నాయకుడు మొగోడు, సింహం, పులులతో పోల్స్తూ ఉంటారు. ఇంత జల్దీ యూటర్న్ తీసుకున్నారేంది ఒక విషయంలో? అందుకనే ఏది పడుతుంది ఓన్ చేసుకోవద్దు. ఇప్పుడు ఆ రావణ్ గారి వీడియోలో ఉన్న వాడి ఫోన్లో ఉన్న అశ్లీల వీడియోలన్నీ బయట పడుతుంటే, వాడు చేసిన తప్పుడు పనులన్నీ బయట పడుతుంటే, వాడు అమ్మాయిలను నిర్బంధించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినవన్నీ వీడియోలు బయట పడుతుంటే ఇప్పుడు వాడిని డిసోన్ చేసుకుంటారు, మాకేం సంబంధం లేదంటున్నారు. ఇదేనా మాట మీద నిలబడడం, మడం తప్పడం అని? ఏదన్నా ఉంటే ఒక్క మాట మీద నిలబడాలి, ఆ ఒక్క మాట కోసమే లాస్ట్ వరకు పోరాడాలి.
అవసరమైతే ఒకలాగా, అవసరం లేకపోతే ఒకలాగా. అంతేలే మీ బతుకులు మారాయి.